ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదూ? మీరు పెడుతున్న కామెంట్స్ చూస్తున్నాం. చాలా మంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు. ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు తగిన సమయంలో మీ ప్రతి ప్రార్థనకు జవాబు దయచేదురుగాక. ఆమేన్. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే దావీదు అనేకమైన కీర్తనలు రాశారు కదా. అయితే 22వ కీర్తనలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ కీర్తన 4వ వచనం 5వ వచనం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరి. దావీదు దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, మా పితరులు వారి యొక్క కష్టంలో నీకు మొరపెట్టుగా వారి మొరలు ఆలకించి వారి యొక్క కష్టం నుంచి వారిని విడిపించావయ్యా. వారు నీ యందు నమ్మిక ఉంచగా వారిని సిగ్గుపడనీయలేదయ్యా అని దేవునికి దావీదు మొరపెడుతున్నాడు. అయ్యా, నా ప్రార్థన కూడా ఆలకించయ్యా. మా పితరుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశావు కదా, నా జీవితంలో కూడా చేయయ్యా అని దావీదు దేవునికి ప్రార్థన చేయడం మనం చూస్తా ఉన్నాం. అవును ప్రియులారా, ఈ సమయంలో నీ కుటుంబంలో అవ్వచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు, నీ పిల్లల జీవితంలో అవ్వచ్చు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు, నిందలు, అవమానాలు, పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదేమో, భర్త మార్పు చెందలేదేమో, ఇంకా రకరకాలైన సమస్యలతో నువ్వు బాధపడుతున్నావేమో. ఒకటి నమ్ము బిడ్డ, మన పితరుల జీవితంలో ఏ అద్భుతాలైతే చేశాడో నీ జీవితంలో కూడా చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వెట్టి పనులు చేస్తూ వారు ఎంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో దేవునికి ప్రార్థన చేసి మూలుగుతూ కన్నీటితో వారు దేవునికి మొరపెట్టుగా దేవుడు వారి ప్రార్థనందు లక్ష్యం ఉంచాడంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా కష్టాలు, భారాలు అధికమయ్యాయా? దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి, కన్నీరు విడువు. ఆయన నీ ప్రార్థన యందు లక్ష్యం ఉంచి అంతవరకు ప్రార్థన చేస్తూనే ఉండు, విసుగక ప్రార్థన చేయి. తగిన సమయంలో నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా? ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో దేవా, వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించమని వేడుకొనిచ్చున్నాం. అవునయ్యా, మా పితరుల జీవితాల్లో ఏ అద్భుత కార్యాలు అయితే జరిగించావో అలాంటి అద్భుత కార్యాలు మా జీవితంలో కూడా మీరే జరిగించమని వేడుకొనిచ్చున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరిని బలపరచండి అయ్యా. అయ్యా, వారి యొక్క కరువులో వారికి సమృద్ధిని దయచండి, వారి యొక్క ఓటమునే జయముగా మార్చమని వేడుకొనిచ్చిన. ఏ కష్టము, ఏ వ్యాధి బాధలు వారి యొక్క కుటుంబాల్లో ఉన్నాయో ప్రతి దానిని మీరే చక్కదిద్దమని వేడుకొనిచ్చిన. ప్రతి ప్రార్థన సాక్ష్యంగా మార్చబడునుగా ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచ్చున్నాం మా తండ్రి. ఆమేన్.